ఆర్టీసీ వాళ్ళని వెంటనే ఆర్టీసీ వాళ్ళని వెంటనే ఆర్టీసీ వాళ్ళని వెంటనే మా డిమాండ్స్ని ఆర్టీసీ సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ డిపో వద్ద చూసినా విషాద ఛాయలు అలుముకొని కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి డిపో దగ్గర కూడా ఫోటో పెట్టి వాళ్ళు తమ ప్రకార నివాళి అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లి డిపో దగ్గర ఉన్నాం. మనం చూసాం గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 54 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. అప్పట్లో 34 మంది చనిపోయారు. ఇప్పుడు సమ్మె స్టార్ట్ అయ్యి 2వ రోజే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు 3వ రోజు సమ్మె కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో తమ సమ్మెను ఉధృతం చేస్తున్నాం అంటున్నారు. అయితే 6 రోజులకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించారు. రాబోయే 6 రోజుల్లో ఈ సమ్మె ఎలాంటి ఉధృత పరిస్థితికి తీసుకెళ్తారు, ఏ లెవెల్లో ఈ సమ్మె జరగబోతుంది అన్న అంశాలని మనం జేఏసీ లీడర్లతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ షెడ్యూల్ ఏంటండి రాబోయే 6 రోజుల్లో? నా పేరు అశోక్ అండి, కూకట్పల్లి డిపో జేఏసీ ప్రతినిధి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ రోజుకి సమ్మె 3వ రోజు. ఈ సందర్భంగా సమ్మె ప్రారంభమైన కాడ నుంచి ప్రభుత్వము ఒక అయోమయ స్థితిలో స్టేట్మెంట్లు ఇవ్వడం మూలంగా కార్మికులు ఒక ఆందోళన కొనసాగి నిన్న ఒక కార్మికుడు తన ప్రాణానికి త్యాగం చేయడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా, ప్రాణత్యాగం చేస్తే మాత్రం ఒక కుటుంబం అనేది రోడ్డు పైన పడుతుంది. కుటుంబాన్ని అబాసుపాలు చేసుకోకండి. ఏదైనా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొట్లాడి మన హక్కులను సాధించుకుందామని మీ మీడియా ద్వారా మా కార్మిక కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే షెడ్యూల్ ఎలా ఉండబోతుంది రాబోయే 6 రోజుల్లో? మీ సమ్మెను ఎలాంటి ఉధృత పరిస్థితులకు తీసుకెళ్ళబోతున్నారు? నేను బహుశా అనుకుంటున్నాను, నిన్న రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ సమావేశం తర్వాత రాష్ట్ర మంత్రుల ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసి గతంలో 4 మెంబర్స్ ఎండీ గారు 3 ఐఏఎస్ అధికారులతో ఉన్నటువంటి కమిటీ సేకరించినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడతామని నిన్న మీడియా ముఖంగా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. ఒక ఉద్యోగులుగా ఏ ప్రభుత్వము ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మా ఉద్యోగం మేము చేసి ఆ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సానుకూల వైఖరితో ప్రభుత్వము పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 55 రోజులు సమ్మె చేసిన తర్వాత ఆ రోజు 40 నుంచి 45 కార్మికులు అమరులైన తర్వాత కూడా మేము అర్ధాంతరంగా సమ్మెను ముగించుకొని విధుల్లోకి చేరాల్సిన దుస్థితి ఉండే ఆ రోజు. కానీ ఈరోజు కార్మికులు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో డిమాండ్స్ను అమలుపరచమని ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈ యొక్క సమ్మెని ప్రారంభం కావడం జరిగింది. చర్చల్లో ఏమన్నా పురోగతి కనిపించే అవకాశం ఉందా? సెక్రటేరియట్కి వెళ్తున్నారన్న సమాచారం ఉంది, నిజంగానే వెళ్తున్నారా? మంత్రులతో మాట్లాడే అవకాశం ఉందా? మా రాష్ట్ర జేఏసీ నాయకులు ప్రస్తుతము సెక్రటేరియట్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంత్రులు నిన్న అమరుడైనటువంటి యాదగిరి గౌడ్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినారు. కాబట్టి వాళ్ళు రిటర్న్ రాగానే ఇక్కడ టాక్ డైలాగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. మేము సానుకూల వైఖరితోనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ పరిష్కరించలేని పరిస్థితుల్లో మాత్రం గతంలో 55 రోజులు చేసినటువంటి సమ్మె అనుభవం మాకుంది. కాబట్టి సుదీర్ఘకాలంగా సకల జన సమ్మె చేసినటువంటి అనుభవం మాకుంది. కాబట్టి ఈ సమ్మె ఉధృతం అవుతుందని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారండి? ఇప్పుడు నా పేరు దాసరి లక్ష్మయ్య, తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిని. అయితే మా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము మౌన దీక్షలు చేయాలని చెప్పి ఒక అల్టిమేట్ ఇవ్వడం జరిగింది జేఏసీ వాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వంగా స్పందించకపోతే రోజువారీ ప్రణాళికను కూడా మాకు జేఏసీ వాళ్ళు అందజేశారు. వారు ఇచ్చిన సూచనలను పాటిస్తూ మేము డిపోల దగ్గర ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనే విషయాలపైన పూర్తి అవగాహనతో జేఏసీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి మన యాజమాన్యంతో అని చెప్పి మాకు మెసేజ్లు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు అన్ని సానుకూలంగానే వస్తాయని తెలియజేసుకుంటూ మా ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్గొనకూడదని, వాళ్ళు తొందరపాటు చర్య పాల్గొని శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఏమన్నా దుర్మార్గంగా
హత్యలు చేసుకుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు రోడ్ల పాలవుతుంటాయి. కాబట్టి మీ కుటుంబాలకు మా అశోకన్న చెప్పినట్టు కుటుంబాలకు పెద్ద దిక్కైనటువంటి మీరు పిల్లలను పోషించుకొని ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మన కుటుంబాలను కాపాడుకుంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మన ఉద్యోగాన్ని కాపాడుకుంటూ మన హక్కులను సాధించుకోవాలని చెప్పి ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని తెలియజేసుకుంటాం. ప్రభుత్వం చెప్తుంది అంతవరకు మంచిగానే ఉంది, కానీ దాన్ని కంటిన్యూటీ అవ్వట్లేదు అనేది మా ఉద్దేశం. ప్రస్తుతం ఇది అధికారుల వల్ల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా అనేది మా చిన్న కార్మికులుగా మాకు గందరగోళంగా పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తొందరగా సానుకూలంగా స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజాపాలనలో మేము కూడా ప్రజలమే గుర్తించాలని కోరుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇంకొకటి, మాకేదో ఉద్యమాలు చేయాలనే ఉద్దేశంతో ఏమీ లేదు. మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని అనుకుంటున్నాం. కానీ అటువంటి పరిస్థితులను వాళ్ళే తీసుకొస్తున్నారు కనుక ఆ పరిస్థితులను తొందరగా విడదీయాలని, తొందరగా మంత్రులు మాకంటూ ఒక మంచి వార్త తీసుకురావాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటివరకు అయితే సకజన సమ్మెలో పాల్గొని మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డాము. ఆ తెలంగాణ రాష్ట్రం కావాలని మరి పోరాడినాము, సాధించుకున్నాము. ఆ విధంగానే ఇప్పుడు కూడా మా డిమాండ్స్ కూడా మేము పెద్దగా కోరుకోవట్లేదు, మా స్వార్థంగా ఉండలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గట్టు మా జీతభత్యాల గురించి మేము పోరాడుతున్నాము. చాలా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అన్నిటి రేట్లు పెరిగినాయి, మాకు జీతాలు సరిపోవట్లేదు. కాబట్టి ఈ ఉన్న కారణంగా మాకు జీతభత్యాలు పే స్కేల్ మాకు 4 years ఒకసారి పే స్కేల్ చేయాలి. 2 పే స్కేల్ కాలేదు ఇంతవరకు. మరి కార్మికులు కూడా ఇప్పుడు యూనియన్స్ లేవు. యూనియన్స్ లేకపోవడం వల్ల డిపోలో చాలా హరాస్మెంట్ జరుగుతున్నాయి, చాలా విధంగా ఇబ్బందులు అవుతున్నాం. కాబట్టి మాకు యూనియన్స్ ఇచ్చి మాకు కావాల్సిన పిఆర్సీ ఇవ్వాలని మేము కోరుకుంటాము. మేము సమ్మె దానికోసం తప్ప మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపరిపాలన ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి మా డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని తప్పకుండా ఆశిస్తున్నాం. ఈ రోజు వరకు 3వ రోజు సమ్మె జరుగుతున్న గవర్నమెంట్ లోపల ఇప్పటి వరకు ఎలాంటి స్పందన సమాచారం కూడా మాకు అందలేదు. కాబట్టి ఇది మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము ఎక్కడ కూడా తగ్గేది లేదని, ప్రాణత్యాగానికైనా విడనడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆర్టీసీ, జై ఆర్టీసీ, ఆర్టీసీ వాళ్ళని వెంటనే, ఆర్టీసీ వాళ్ళని వెంటనే, ఆర్టీసీ వాళ్ళని వెంటనే మా డిమాండ్స్ సుదీర్ఘకాలం సమ్మె చేసిన అనుభవం మాకుంది. ఎక్కడికైనా తెగించి సమ్మెలో కంటిన్యూ చేస్తామని వీళ్ళంతా చాలా అసహనంతో చెప్తున్నారు. సమ్మె చేయాలని తమకు లేనప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో తాము ఈ సమ్మెకి దిగాల్సి వచ్చిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో చెప్పిందో దాన్ని అమలు చేయమని కోరుతున్నామని వాళ్ళంతా ఘంటాబద్ధంగా చెప్తున్నారు.